చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అండ్ మీరు ఇందాక అన్నారు చదువుకుంటేనే చేసేదాన్ని రీల్స్ అని చెప్పేసి, బట్ అస్సలు చదివేవాళ్ళు కాదంట. అంటే కాదు. అంటే చదివేదాన్నండి బాబు. మరీ అంత ఫెయిల్ ఏం కాదు నేను. అంటే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోనా గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన లేదు చదువుతుండే. అసలు అయ్యో! ఏమన్నారనా? కరెక్ట్ ఉంటావురా. ఏమన్నారు? వెరీ టాలెంటెడ్, బట్ చదువుల్లో కాదు. ఇప్పుడు చదువు ఒకటేనండి టాలెంట్ ఆయన ఇచ్చేది. అనింది కూడా అదే. ఆ! ఆ మరి అమ్మాయిని అనవసరంగా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు, కానీ తను బయట వెరీ టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, సూపర్ నాలెడ్జ్డ్. హ్మ్. సో ఆ విధంగా ఎంకరేజ్ చేయమని చెప్పి నేను చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి చెప్పానని చెప్పారనమాట. సో చదువు విషయంలో ఎలా ఉంటారు? అసలు నేను కాలేజ్‌కెళ్ళి చాలా రోజులైంది. గుర్తు చదువు విషయంలో నేను చాలా అంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అయితే నేను చాలా దృష్టి పెట్టి చదువుతా. ఇంగ్లీష్. మ్యాథ్స్ మ్యాథ్స్ అవన్నీ అస్సలు రాదండి బాబోయ్! టార్చర్ మ్యాథ్స్ నాకు అసలు ఇష్టం కూడా లేదు. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్ చాలా ఇష్టం. ఓకే. బయాలజీ అలా అంటే కొంచెం అన్నీ తెలుసుకునేవి ఇష్టం. అండ్ నెక్స్ట్ మనం బ్యాండ్ మేళం విషయంకి వద్దాము. Yeah. మీరు కోర్టు సినిమా చేసేటప్పుడు కోర్టు సినిమా బడ్జెట్ ఎంత, లేకపోతే కోర్టు సినిమా ఎంత కలెక్ట్ చేయాలి, ఎంత సక్సెస్ అవ్వాలి, ఇదంతా మీ వర్క్ కాదు, మీ పెయిన్ కాదు, నాని గారు చూసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా కోన వెంకట గారు మీకు బ్యాకప్ ఉన్నారు. కానీ మీ ఇద్దరికి తెలుసా బ్యాండ్ మేళ మూవీకి మీ ఇద్దరిని నమ్మి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 10 కోట్ల రూపాయలు. 20 ఏళ్ళున్న ఒక ఇద్దరు పిల్లల మీద 10 కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో భయం అనిపిస్తుందా, బాధ్యతగా ఉందా, ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ తెలియకపోయినా మాకు రెస్పాన్సిబిలిటీ. అంతే ఉందండి అది. అది ఇది అంటే ఇప్పుడు ఏదో ఇలా సినిమా చేస్తున్నాను కాదు, నాకు ఏ సినిమా చేసినా మన పనికి మనం 100% చేయడం అనేది ఇది ఎక్కువ. బట్ ఇప్పుడు ఇంకా ఆబ్వియస్లీ ఇంకెక్కువ బాధ్యతగా ఉంటుంది కదా. అంటే మీకు ఇద్దరికి బడ్జెట్ చెప్పలేదా కోన గారు? చెప్పలేదండి అసలు, ఆయన అది అలాంటివి ఏమీ లేదు. ఎంతసేపు మేము అంత హ్యాపీగా ఉన్నాం ఎలా నేను అడిగాను యాక్చువల్లీ. నేను ఫస్ట్ కాల్ చేసి అడిగాను, అంకుల్ అసలు ఎంత ఇది చేస్తున్నారంటే, నాకు ఇది కథ నచ్చింది కాబట్టి నేను ఎంతైనా పెడతానమ్మా అని అన్నారు. అదే అదొకటే నేను అన్నారు. ఇది డైరెక్టర్ అన్న దగ్గర కూడా విన్నాను అనమాట. ఏంటంటే సతీష్ నీకేం కావాలి, సతీష్ నీకేం కావాలి తెచ్చి ఇచ్చేసేవాళ్ళు అంతే. సతీష్ ఇది సతీష్ అది ఏమీ లేదు. సతీష్ నీకేం కావాలి వచ్చేసేది. అండ్ సతీష్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సతీష్ గారు కోన గారిని కలిసిన సిచ్యువేషన్ తెలుసా మీకు? అంటే ఫస్ట్ మీటింగ్ బేసిక్గా ఈ కథ ఐడియా లేదండి నాకు. ఫస్ట్ మీటింగ్లో సతీష్ గారు కోన గారిని కలిసిన ఒక్క మాట ఏం తెలుసా? మనం 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల్లో ఈ సినిమా తీసేద్దాం. అంటే ఆయన ఇండస్ట్రీలో తిరిగి ఛాన్స్ కోసం ఇబ్బందులు పడిపోయి తన దగ్గర ఒక మంచి పాయింట్ ఉంది. ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే ఎంత తక్కువలో అయినా తీసేద్దామని చెప్పి 1 కోటి రూపాయలైనా పెట్టండి నేను ఈ సినిమా తీసేస్తానంటే, కోన గారు లేదు ఈ కథ 1 కోటి రూపాయలతో తీయాల్సిన కథ కాదు, దీనికి పేరింగ్, ఆ కాస్టింగ్, దాని బడ్జెట్ మొత్తం నేను తీసుకుంటానని చెప్పి మొత్తం తన భుజాలు వేసుకొని మీ ఇద్దరిని ఆన్బోర్డ్ చేసి సినిమా స్కేల్ పెంచేసి ఈరోజు బ్యాండ్ మేళం ఈ ప్రమోషన్ వీడియోస్ కానీ, టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ అండ్ మీ ఇద్దరి లుక్ కానీ ఇంత అద్భుతంగా అంత ఉందంటే మొత్తం కోన గారు దీని రేంజ్ని పెంచేశారు. వెరీ ట్రూ అండి. నాకు అది తెలుసు పర్సనలీ. కోన వెంకట్ గారి సినిమా చేస్తున్నారు అన్నప్పటి నుండి ఎప్పుడైతే ఆయన మా దగ్గర కథ తీసుకొచ్చారో ఇట్స్ వెరీ ఎక్సైటెడ్. బట్ ఎప్పుడైతే ఈ రన్ త్రూ సినిమాలో చేస్తానో ఆయన ఓన్లీ ప్రొడ్యూసర్ బ్యాక్ ఆన్ మనిషే కాదు, ఇస్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ రోషన్ నువ్వు చెప్పు, కోన గారు ఈ కథ నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ అని ముందే చెప్పారా, తర్వాత చెప్పారా? శ్రీదేవే హీరోయిన్ అనగానే నీ రియాక్షన్ ఏంటి? అంటే ఈ కథ వినేటప్పుడు అది నీకు ఎక్కువ ఐడియా ఉందేమో నాకు తెలిసి, నీతో ఎక్కువ చెప్పినట్లు అంటే యాక్చువల్లీ అంటే అనుకుంటున్నారు మీ ఇద్దరినే అని చెప్పి పంపించారు ఇద్దరిని. అంటే ఐ మీన్ నాకు తెలీదు. నాకు కాల్ చేసి చెప్పడం అయితే మీరిద్దరే అనుకుంటున్నాము, కోన గారు కాల్లోనే చెప్పారు. సో అనుకుంటున్నాము ఒకసారి విను అని చెప్పేసి అన్నారు. సో విన్నాను అంతే. సో నేను బేసిక్గా ఫ్రమ్ నోవేర్ ఒక ఆడియన్ లా కథ విన్నాను. అండ్ నాకు చాలా బాగా ఎక్సైట్ చేసింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్. సో ఇది ఒక కొత్త, అంటే ఇప్పటివరకు ఒక భావమరదల కథ వచ్చి చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్. ఇప్పుడు భావమరదల కథ అంటే ఉయ్యాల జంపాలు అలా ఇలా అంటారు కదా, బట్ యూనో చాలా రోజులు అయిపోయింది అంత మంచి భావమరదల కథ వచ్చి. బట్ ఇప్పుడు
ఇంత మంచి కోట్‌తో 'చందు జాబ్లీని' ఇంత ఓన్ చేసుకున్న ఆడియన్స్‌కి మళ్ళీ మేమిద్దరం ఒక బావమరుదుల్లా చేస్తే ఎలా ఉంటది అన్న ఫీలింగ్. అది ఎప్పుడైతే మళ్ళీ చెయ్యాలి అని ఎప్పుడైతే మీ ఇద్దరు చేస్తేనే బాగుంటుందని నాకు ఎప్పుడైతే కోన గారు చెప్పారో దట్ హిట్ మీ. అరే కరెక్ట్ అంటే ఇప్పుడు కోర్టులో 'చందు జాబ్లీ' ఆర్ వెరీ డిఫరెంట్. అండ్ ఇప్పుడు ఒక బావమరుదుల్లాగా ఒక యాదగిరి, ఒక రాజమ్మ చేస్తే వి వెరీ సర్ప్రైజింగ్ అనేసి అలా జరిగింది. ఆయన క్యారెక్టర్ పేర్లలాగా తీశారు కాబట్టి రాజం మా బూతులు ఎక్కడ నేర్చుకున్నారు? మా డైరెక్టర్ గారే అండి. అసలు నార్మల్‌గా అంటే నార్మల్గా కూడా తిట్టుకోరా? ఏయ్, అగోండి. నేను ఆంధ్ర వేరు కదా, నేను ఇలా బావపాటుకో అవన్నీ నేను తిట్టను. ఆంధ్ర బూతులు తిడతారా? ఆంధ్ర బూతులు అంటే మరీ బూతులు కాదండి, దొంగన కొడుక ఇవి ఉంటాయి కదా అవి. అవి మాత్రం డబ్బింగ్ కష్టమైందా బాగా? లేదు, ఎందుకంటే వీళ్ళ మదర్ క్యారెక్టర్ ఒక అమ్మ మా మదర్ చేశారు, క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేస్తున్నారో యోగిత యోగిత గారు. గారు. ఆవిడే జస్ట్ ఆవిడ ఫుల్ తెలంగాణ. సో ఓకే. నా డైలాగ్స్ మట్టుకు అన్ని ఆవిడ బాగా చెప్పేశారు అనమాట. సో నాకు ఆవిడ వల్ల చాలా ఈజీ అయింది. సో వెంటనే అయిపోయింది. డబ్బింగ్ లో అలా ఈజీ అయింది. ఆన్ లొకేషన్ సతీష్. ఆన్ లొకేషన్ సతీష్ గారు, yeah. ఆయన చెప్పడం వల్ల కొంచెం ఓకే చేయగలను, కొంచెం తెలంగాణ వచ్చింది. అండ్ మీకు కొత్తే కదా? అండ్ బేసిక్ అంటే కొంచెం నాకున్న ఫ్రెండ్స్ కొంచెం తెలంగాణ, ఆంధ్ర అంటే కొంచెం మిక్స్డ్ ఉన్నారు కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. యా అంటే నాకు అంత హార్డ్ ఏం అనిపించలేదు. అనిపించలేదు. అండ్ ఈ మూవీలో చూసుకుంటే ఇప్పుడు వచ్చిన 2 సాంగ్స్లో కూడా డ్యాన్స్ చాలా బాగుంది. అంటే మీకు కోర్టులో మీ ఇద్దరు క్యారెక్టర్కి కొంత పరిధి ఉంటుంది. లవ్ స్టోరీ తర్వాత అక్కడ ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉంది, బట్ ఇక్కడ అలా కాదనమాట. సో టోటల్ బావ మరదలు కదనమాట. అవును. సో ఆ కెమిస్ట్రీ ఎలా కుదిరింది అంటే ఇక్కడ చాలా అవసరం. కోర్టు మూవీ విషయానికి వస్తే ఒక సీరియస్ సబ్జెక్టు, దాంట్లో లవ్ ఉంటుంది కొంత పార్ట్, బట్ ఇక్కడ అలా కాదు కదా. సో ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? కథ విన్నప్పుడే బేసిక్గా నేను కథ విన్నప్పుడే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ భావమరదలలో ఇది ఉన్న కానీ, ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ ఎమోషన్ కానీ అవన్నీ ప్రాపర్గా అర్థమయ్యాయి. అంటే బేసిక్గా సతీష్ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేస్తారంటే, ఆయన ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఇలా కూర్చొని నేను నించొని చెప్తానని ఆయన నించొని మొత్తం నరేట్ చేశారనమాట. ఓకే. సో ఆయన నరేట్ చేసిన దాంట్లో ఏదైతే ఆ కన్విక్షన్, ఇప్పుడు నేను చెప్తుంది మీరు ఈ కథను ఓకే చేసేయాలన్నట్లు చెప్పలేదు. అండ్ బ్యాక్ ఆన్ ఈ స్టోరీ నాకు ఐడియా ఉంది, ఏదైతే ఆయన ఎన్నో ఆఫీసులు తిరిగి ఎన్నో దగ్గరని. బట్ ఆయన కథ చెప్పేటప్పుడు మట్టుకు ఆయన వెరీ కన్విక్షన్తో వెరీ జెన్యున్గా ఈ కథ చాలా బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అన్న ఇదిగా చెప్పారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో యా అది ప్లస్ కూడా అయింది. ఆ కథలో భావమరుదులు ఎలా ఉన్నారని అర్థమైపోయింది. ఆయన కన్విక్షన్తో, ఆయన ఇదితో అర్థమైపోయింది. అండ్ ఒక భావమరుదులు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటుందో ఐడియా ఉంటుంది కదా. సో అది మాకు చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ మేము కోర్టు కంటే ఒక ముందు 2 years ముందు నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. సో మా కోర్టుతో ఇంకెక్కువ క్లోజ్ అవ్వం. మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో అది అందులో కెమిస్ట్రీ కోసం ఏమి వర్క్ చేసింది ఏం లేదు, మేము జస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం. యాక్చువల్గా మీ ఇద్దరు చాలా ఇంటర్వ్యూలో And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.